నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సాపురం నియోజకవర్గం 17వ కాపు తెలగ వన సమారాధన కార్యక్రమం 14వ తారీఖున ఆదివారం జరగనున్నది. కాపు నాయకురాలు షిరిగినీడి రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో కాపు తెలగ నాయకులందరూ కూడా నివసిస్తున్న ఈ కార్యక్రమాన్ని సోదరీమణులు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. గత 17 సంవత్సరాల నుంచి కార్తీక వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. అలాగే ఆ రోజు పిల్లలకు పెద్దలకు అనేక పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి కీర్తిశేషులు అమరజీవి కాపు బిడ్డ పల్నాటి పులి స్వాతంత్ర సమరయోధులు శ్రీ కందిగంటి హనుమంతు గారి వారిని స్మరించుకుంటూ మరి 17వ నరసాపురం నియోజకవర్గ తెలగ కాపు సకుటుంబ ఆత్మీయ సమ్మేళనాన్ని మన డిసెంబర్ 14 ఆదివారం నాడు జరుపుకోబోతున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే మనం జరుపుకుంటున్నామండి. మనకందరికీ తెలిసిన విషయమే. మరి కాపు సోదరీమణులందరూ ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆదివారం అంటే ఈ 14వ తారీఖున అందరూ ఇక్కడ మమేకం అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అంటే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. మహిళలకి కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి. ఒక డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఎన్నో కార్యక్రమాలు, మ్యూజికల్ చైర్స్ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చిన్నపిల్లలకు కూడా ఆటపాటలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా అంటే ఒక సంవత్సరంలో ఒకరోజు మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉండే రోజు ఇది. మరి ప్రతి సంవత్సరం కూడా జనాలు బాగా తిరగటం, మన కాపు ప్రజలంతా కూడా రావటం జరుగుతుంది. దీంట్లో మమేకం అవటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇంతకు మించి పోయిన సంవత్సరానికి మించి ఈసారి కూడా ఎక్కువ మంది మన కాపు 50 మంది ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి 14వ తారీఖు 9 గంటలకి పూజతో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం. దీంట్లో ఈ కార్యక్రమాలే కాకుండా హౌసీ కార్యక్రమాలు ఉన్నాయి. రకరకాల ప్రైజెస్ ఉన్నాయి. ఒక కుక్కర్ కానివ్వండి, లేకపోతే ప్రెషర్ ప్యాన్స్ కానివ్వండి, అన్ని రకాల ప్రతి ఈవెంట్కి ప్రతి దానికి కూడా ఒక్కొక్క ప్రైజ్ ఉండటం జరుగుతుంది. కాబట్టి మన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టుకోండి. ప్రతి సంవత్సరం కూడా కాపు సంఘం ఆధ్వర్యంలో నరసాపురం కాపు సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అయితే పోయిన సంవత్సరం కొంచెం వర్షాల కారణంగా అప్పుడు సంక్రాంతికి చేయటం జరిగింది. ఈసారి కూడా అంటే దిత్వా తుఫాన్ కానివ్వండి, ఇటువంటి ఇష్యూస్ మూలంగా ఈసారి కూడా కొంచెం లేటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఎక్కడా కూడా మనం ఎప్పుడు చేసినా కూడా మన కాపు ప్రజానికం తగ్గేదేలే అన్నట్టు ఎప్పుడు చేసినా కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అయ్యేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేటట్టు చెయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ రోజున మరి కాపు ప్రతిభావంతులకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతుందండి. ఎవరైతే మంచి ప్రతిభ చూపించిన వారు చదువులో కానీ మిగతా విషయాలు ప్రతిభ చూపించిన వారికి కూడా స్కాలర్షిప్లు స్కాలర్షిప్ సత్కారం చేయటం జరుగుతుంది. వాటిని కూడా అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను.